నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ రంగస్థల అవార్డులు ఇస్తున్నామన్నారు. నిజాయితీగా నిజమైన వారికే నంది అవార్డు ఇస్తున్నామని పోసాని తెలిపారు. తక్కువ సమయం ఉండడంతోనే నాటకాలకు మాత్రమే అవార్డులు ఇస్తున్నామన్నారు. సిఫార్సులకు అవార్డు ఇస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ రంగస్థల అవార్డుకు యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ ఎంపిక అయిందని పోసాని కృష్ణమురళి తెలిపారు. నాటక అవార్డులకి ఇది జెన్యూన్గా జడ్జీలు ఇచ్చారు అన్నదానికి ఏంటంటే అది నా అదృష్టం. ఎందుకంటే ఇంతమంది జడ్జీలు 27 జడ్జీలు కాదు, వీళ్ళు 27 కలిపి ఒక్కడే జడ్జి. అంత 27 మంది ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో, ఒకే నిజాయితీతో ఈ అవార్డులు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు వీళ్ళు ఇచ్చిన 2 అవార్డులు నాకు తెలియవు, అసలు నిజంగా నాకు తెలియవు. ఈశ్వర రంగారావు గారు, సూర్యకాంతం గారు చేసినంత నాటక సంస్థ ఉందని, ఇట్లా రామలింగేశ్వరరావు గారిని నాకు వాళ్ళ పర్సనల్గా అసలు ఎప్పుడు తెలియదు. నేనేమిటే అనుకున్నానంటే, నేను గనక మంచి జడ్జీలని నేను ఎన్నుకోగలిగితే, ఎవ్వరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఏ రాజకీయ నాయకుడి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నేనుగా నేను ఒక్కడిని, నాతో పాటు మా ఎండీ గారు, నాతో పాటు మా జనరల్ మేనేజరు సాయి గారు, వీళ్ళని అడిగి నేను తెప్పించుకున్నా.